తుఫాను కారణంగా ఏర్పడిన పరిస్థితుల వలన ముఖ్యంగా విజయనగరం జిల్లాలో అనేక మండలాల్లో అనేక ప్రాంతాల్లో ఇప్పటికే చాలా దగ్గర వరి చాలా ఇబ్బంది పెట్టింది. రైతులందరూ కూడా రైతాంగం అంతా ఇబ్బంది పడ్డారు. మరి ఇప్పటికే వరి కోతేసిన పరిమళలు అయితే చాలా వరకు పాడయ్యాయి, కొన్ని తడిచిపోయాయి. మరి ఇప్పటికే ప్రభుత్వం సరైన అప్రమత్తం చేయకపోవడం వలన, మరి ప్రభుత్వం సరైన సకాలమైన నిర్ణయాలు చేయలేకపోవడం వలన ఇవాళ రైతాంగం అంతా కూడా అనేక ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా ఇవాళ ప్రత్యక్షంగా రైతులందరితో కూడా నేను, నాతో పాటు మా పెద్దలందరం కూడా వచ్చి రైతులతో కలిసాము. స్వయంగా పొలాల్లోకి వెళ్ళి చూసాము. ఇప్పటికొచ్చి కొంత రైతాంగ అధికారులు వచ్చి వెరిఫై చేశాము, కొంత లెక్కలుగా ప్రభుత్వాన్ని తెలియజేస్తామని చెప్తున్నారే తప్పించి మరి ఎటువంటి నష్టపరిహారం తెలియజేయడం కానీ, లేదా ప్రభుత్వం నుంచి ఏ విధి విధానాలు కానీ, ఈ ధాన్యం సేకరణలో ఏ రకమైన విధి విధానాలు కానీ ప్రభుత్వం ఏమీ తెలియజేయలేదని రైతాంగం వాపోతున్నారు. మరి ప్రభుత్వానికి తక్షణమే తెలియజేస్తున్నాం, ఏదైతే ఈ వర్షాభావం వలన మొన్న తుఫాను వలన పాడైన ధాన్యం ఉందో, ఏదైనా వరి రైతులందరూ కూడా ఆ ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలి. మరి దానిలో రంగు కానీ లేదా తేమ శాతం కూడా చూడకుండా రైతాంగాన్ని ఆదుకోవాలి. అలాగే తక్షణమే రైతులు ఇవాళ జిల్లాలో పరిస్థితి చూస్తూ ఉంటే వరి రైతులందరూ కూడా అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పటికే చాలా దగ్గరగా దళారులందరూ కూడా ప్రభుత్వం నిర్ణయించిన ఎంఎస్పి రేట్ ఏదైతే ఉందో దానికన్నా ప్రభుత్వం నుంచి దళారులు వచ్చి గ్రామాల్లోకి వచ్చి సుమారు 100-200 రూపాయలు తక్కువకి తీసుకుని వెళ్ళిపోయి ఇవాళ చాలా దగ్గర దళారులందరూ కూడా కొనుగోలు చేసిపోతున్నారు. ఎక్కడ కూడా కొనుగోలు కేంద్రాలు సక్రమంగా పనిచేయట్లేదు. మరి చాలా దగ్గర రైతులను అడిగాను, చాలా దగ్గర ఎక్కడ అడిగినా కూడా మరి పూర్వం ఆర్బీకేల్లో ఆర్ఎస్కేల్లో ఇప్పుడు రైతు సేవా కేంద్రాల్లో ఎక్కడా కూడా గోను సంచులు లేవని చెప్పి మరి అక్కడ గోన్లు ఎంతమంది గన్నీ బ్యాగ్స్ ఇచ్చేవారు, గన్నీ బ్యాగ్స్ కూడా సప్లై చేయడం లేదని వారు చెప్తున్నారు. మరి ఈ రకంగా రైతులు అనేక రకాలైన ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ రైతులను తక్షణం ఆదుకోవాలి. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఇవాళ మీ ద్వారా ఖచ్చితంగా తెలియజేస్తాం, గత ప్రభుత్వం అయితే రైతు పంట పండిస్తే ఆ పంటని నేరుగా అతను పొలంలోకి వెళ్ళి ప్రభుత్వం కొనుగోలు చేసి నేరుగా వారి అకౌంట్లో జమ చేసే కార్యక్రమాలన్నీ చేసేది ప్రభుత్వం. ఆనాడు ఈ క్రాప్ చేసేవాళ్ళం, ఈ క్రాప్ చేసిన తర్వాత ఈ కేవైసీ చేసేవాళ్ళం. ఈ కేవైసీ చేసిన తర్వాత ఆ విఏఎస్లు వచ్చి ఆర్బీకే ద్వారా ఏ రైస్ మిల్ కంటే ప్రభుత్వం నిర్ణయించి ఆ రైస్ మిల్కి పంపించి ధాన్యాన్ని కొనుగోలు చేసి వారికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా గన్నీ బ్యాగ్స్ ఇచ్చి అలాగైతే ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇచ్చి వాళ్ళకి అన్నీ కూడా చేసే కార్యక్రమం చేసేది. ఇవాళ అలాంటి కార్యక్రమాలు ఏవి లేవు. ఎక్కడ కూడా ప్రభుత్వ యంత్రాంగం అంతా నిర్వీర్యమైపోయింది. ఏ రకంగా కూడా కొనుగోలు కేంద్రాలు ఎక్కడున్నాయో తెలియదు, ప్రభుత్వం ధాన్యం ఎక్కడ సేకరణ చేస్తుందో తెలియదు. ఇవాళ పంటల్లో పొలాలు వర్షాభావం వల్ల తడిస్తే రైతులను కానీ చదువుకునేవారు లేరు, ఎవరు వచ్చి పరామర్శించే పరిస్థితి లేదు. ఇక ఈ జిల్లాలో ప్రజాప్రతినిధులు ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఎక్కడున్నారో తెలియదు, ప్రభుత్వ యంత్రాంగం ఎక్కడుందో తెలియదు. ఇవాళ అలాంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వెళ్ళండి, రైతుల తాలూకా వాళ్ళకి సంఘీభావం తెలపండి. గత ప్రభుత్వంలో మనం అనేక రకాలుగా రైతులను ఆదుకున్నాం. ఈ ప్రభుత్వం నుంచి రైతులను ఆదుకోవాలని చెప్పి మీరు వెళ్ళి పంట పొలాలు స్వయంగా పరీక్షించి వారికి భరోసా ఇచ్చి తక్షణమే ప్రభుత్వాన్ని ఆదుకోండి అని చెప్పి డిమాండ్ చేయండి అని చెప్పారు. మరి దాంట్లో భాగంగా ఈరోజు వచ్చాం, పొలాలన్నీ చూసాం. ఇంకా ఎక్కడెక్కడ జిల్లాలో ఏ మూలలో ఉన్నాయో అన్ని ప్రాంతాల్లో కూడా పరిశీలించి పర్యటించి వారికి అందరికీ కూడా భరోసా కల్పించి తప్పకుండా మీ తరపున వైఎస్ఆర్ పార్టీ పోరాడుతుంది. తక్షణమే తప్పకుండా ఏదైతే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా, ఏదైతే పంట పొలాలు పూర్తిగా పాడయ్యి ధాన్యం రాని పరిస్థితిలో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని చెప్పే విధంగా ఈ కార్యక్రమాలు చేస్తాం. గత ప్రభుత్వం అలాగే ప్రభుత్వం చూస్తే రైతు భరోసా లేదు. ఇప్పటికే రైతాంగం చాలామంది అప్పుల పాలయ్యారు, బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చుకున్నారు, లేదు ప్రైవేట్ అప్పులు తెచ్చుకున్నారు. గత ప్రభుత్వం 20,000 రూపాయలు రైతు భరోసా ఇచ్చేది. ఇప్పుడు కూడా ఏదైతే మన పంట వేసే టైంకి ఆ నైట్ ఖరీఫ్ సీజన్లో ఆ పంట వేసే నాటికి రైతు భరోసా ఇచ్చేది, రైతు భరోసా లేదు. ఇవాళ అలాగే గత ప్రభుత్వం ఫ్రీ ఇన్సూరెన్స్ ఉండేది, క్రాప్ ఇన్సూరెన్స్ ఇవాళ ఈ ప్రభుత్వంలో ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ కూడా లేదు. ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ కూడా ఇవాళ గత ప్రభుత్వం రైతు ప్రభుత్వం.
జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రైతు సంక్షేమ ప్రభుత్వం, రైతు ప్రభుత్వం ఉండేది. ఇవాళ రైతుల్ని పూర్తిగా దగా చేసిన ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని చెప్పి మీ ద్వారా జిల్లా అధికారులందరికీ చెప్తున్నాం. ఎక్కడా కూడా తడిసిన ధాన్యం ఉన్నా, ఎక్కడైనా తడిసిపోయిన వరిచేళ్ళు ఉన్నా తక్షణమే ఆ రైతులను ఆదుకోండి, రైతులకు నష్టపరిహారం ప్రకటించండి, ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయండి అని చెప్పండి. ఎక్కడా కూడా రైతులు ఇబ్బంది పడినా తక్షణమే రైతుల తరపు వైఎస్ఆర్సీపీ పోరాడుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను.